రక్షణానత్యము రక్షకుడే తెలుపును. పర్వత శిఖర శ్రేణుల వలెని నిశ్చలమైనది. పర్వత శిఖర శ్రేణుల వలెని నిశ్చలమైనది. మలిన వస్త్రము వలనే నిండియుంటిమి నిందలతో. మలిన వస్త్రము వలనే నిండియుంటిమి నిందలతో. తండ్రి మాదిరిగా మమ్ము వెదకి వచ్చి వింతగా నన్ను రక్షించే. తండ్రి మాదిరిగా మమ్ము వెదకి వచ్చి వింతగా మమ్ము రక్షించే. రక్షణానత్యము రక్షకుడే తెలుపును. పర్వత శిఖర శ్రేణుల వలెని నిశ్చలమైనది. పర్వత శిఖర శ్రేణుల వలెని నిశ్చలమైనది. ఈ పాట నేను ఎందుకు పాడాను అంటే, మరి నా వస్త్రం వలె నిందలతో నిండినటువంటి మమ్మలను రక్షణ వస్త్రం మాకు ఇచ్చేమో అనే పాటను మనం పాడుకుంటూ వచ్చాం. కారణం ఏంటంటే, ఈ దినము భారతదేశంలో చేనేత వస్త్రాల దినోత్సవం అని ఆంధ్రప్రదేశ్ మొదలుకొని భారతదేశం అనేక స్థలాల్లో ఈ యొక్క ఉత్సవాన్ని జరిపించుకుంటున్నారు. దాని యొక్క ప్రారంభం ఈ దినం అన్నట్లుగా మరి అందరూ సంతోషపడుతున్నట్లుగా చేస్తున్నారు. కాబట్టి ఆ పాట నేను పాడాను. అసలు వీటి యొక్క మూలాలు, వస్త్రాలు భారతదేశంలోనైనా ప్రపంచంలోనైనా అసలు ఎక్కడి నుంచి ప్రారంభించబడ్డాయి, వాటి యొక్క ఉపయోగాలు ఏంటి, వాటి యొక్క నష్టాలు ఏమిటి, అవి ఎవరు ధరించాలా, ఎలా ధరించకూడదు, ఏ సందర్భంలో ఎవరు ధరించారు, వాటి వల్ల వచ్చినటువంటి ప్రతిఫలాలు ఏంటి, ఇలాంటి విషయాలన్నీ కూడా మనము మరి క్లుప్తంగా చూసుకుందాము. ప్రార్థన చేసుకొని ప్రారంభించుకుందాం. ప్రేమగల మా పరలోక తండ్రి, నమ్మకమైన మా దేవానికి కొందరు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ రాత్రి కాల సమయంలో మీ ఘనమైన నామాన్ని జ్ఞాపకం చేసుకుంటూ కొన్ని నిమిషాల మీద ఆశను అభిషేకించి ఇందులో ఉన్న కొన్ని రహస్యాలు మాకు తెలియచేయమని ప్రార్థిస్తున్నాం. పరిశుద్ధ గ్రంథము ప్రపంచానికి ఆధారమైన గ్రంథము, ప్రపంచ చరిత్ర కాబట్టి ప్రభువా, దీనిలో ఉన్న అనేక రహస్యాలు అనేకలు తెలుసుకునేదానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తూ, వినేవారికి క్షమాభివృద్ధి కలుగు చేయమని, అన్ని రకాల డిస్టర్బెన్స్ తొలగించి మీ నామను మహింపరచుకోమని ప్రార్థన చేస్తూ, యేసయ్య పరిశుద్ధ నామన స్తుతించి ప్రార్థించి గణపరచి పెట్టుకుంటున్నాము తండ్రి. ఆమేన్. రండి ఆది కాండంలోకి వెళ్ళిపోదాము. ఆది కాండము 3వ అధ్యాయం. ఆది కాండము 3వ అధ్యాయము 21వ వచనం చదువుతున్నాను. దేవుడైన యెహోవా ఆదామునకును అతనికి భార్యకును చర్మపు చొక్కాయలను చేయించి వారికి తొడిగించెను. చాలు. సరమైన లేఖన భాగాన్ని ప్రభాషించి దీవించునుగాక. ఇక్కడ మనం గమనించే విషయం ఏంటంటే, చర్మపు చొక్కాయి దేవుడు మొట్టమొదటి మానవుడికి ఇచ్చాడు, మొదట భార్యాభర్తలకు ఇచ్చారు. కానీ ఈనాడు మనం ఎలాగైతే భారతదేశంలో చేనేత ఇప్పుడు ప్రారంభించబడింది, ఎలాగా ప్రారంభించబడినది, అది ఎలాగా చేస్తూ ఉంటున్నారు అనే విషయాల గురించి మనం ఎలాగైతే మనం ఈ రోజున ఆ విషయాలు తెలుసుకుంటున్నామో, అలాగనే మరి ప్రపంచం అంతటిలో కూడా ప్రతి పురుషుడు ప్రతి స్త్రీ కూడా వస్త్రాలు ధరించడానికి గల కారణం ఏమిటి, వస్త్రాలు ధరించుకుంటే వచ్చే లాభాలు ఏమిటి, వస్త్రాలు ధరించకపోతే వచ్చే నష్టాలు ఏమిటి, ఎలాంటి వస్త్రాలు ఎవరు ఎలాగా ధరించాలి, మరి ఇలాంటి విషయాలన్నిటినీ కూడా దేవుని వాక్యంలో మనము చూద్దాము. మన యొక్క ప్రపంచ చరిత్ర గ్రంథము, పరిశుద్ధ గ్రంథము,
కొంతమంది నమ్ముతున్నారు, కొంతమంది నమ్మకపోలేకపోతున్నారు. ఎవరైతే నమ్మలేకపోతున్నారో మీరు దీన్ని ఆలోచన చేసి నమ్మవలసిందిగా మనం చేస్తూ ఉంటున్నాం. దేవుని యొక్క వాక్యం ఇది. అందుకని ఇక్కడ ఉన్న మాట ఏంటంటే, దేవుడైన యెహోవా ఆదామునకు అతని భార్యకును చర్మపు చొక్కాలు చేయించాడు అనే మాట ఉన్నది. అంటే అప్పటి వరకు వాళ్ళ భార్య భర్తలే కదా, మరి వాళ్ళ చొక్కాలు లేవు కదా. ఎందుకు లేవు వాళ్ళకి చొక్కాలంటే అప్పటి వరకు వాళ్ళకి పాపం అంటే తెలియదు. ఆజ్ఞాతిక్రమే పాపం కదా. దేవుడు వాళ్ళకి ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఏమిటి ఆజ్ఞ అంటే, మీరు ఈ యొక్క పండు కానీ తిన్నట్లయితే, మీరు ఈ పండు తిన్నట్లయితే మీరు మంచి చెడ్డ మీకు తెలుస్తుంది అని చెప్పారు. కాబట్టి ఫస్ట్ మొదటిగా ఆదాము సృష్టించబడ్డప్పుడు, అవ్వ సృష్టించబడిన ఇద్దరు భార్యాభర్తలకు ఉన్నప్పుడు కూడా వారు దిగంబరులని తెలియదు వాళ్ళకి. వారు ఇది మంచి ఇది చెడు అనేది వాళ్ళకి తెలియదు. పురుషుడు ఎలాగున్నాడో స్త్రీ ఎలాగున్నాడు. ఒకరి మీద ఒకరికి కామాభిలాష లేదు, ఒకరి మీద ఒకరు ఆకర్షితులు కాలేదు. ఆమె పని ఆమె చేసుకుంటుంది, నా పని నేను చేసుకుంటాను. ఇద్దరం ఇక్కడ ఉన్నాడు ఆమె నా భార్య, నేను భర్తను. అంతవరకే తెలుసు. కానీ కామము కానీ మోహము కానీ ఇలాంటి యొక్క తలంపులు ఆలోచన కానీ ఆ దినాల్లో వాళ్ళకి రాలేదు. అయితే 10వ వచనంలో చూస్తే, నేను తోటలోని స్వరం విన్నప్పుడు దిగంబరిగా ఉంటిని అంటున్నాడు. అక్కడ వచ్చినటువంటి సమస్య అంతా అక్కడ. కాబట్టి ఇప్పుడు దిగంబరి అంటే అర్థం ఏంటంటే, వస్త్రం లేనటువంటి వ్యక్తిని నేను. నా శరీరం మీద వస్త్రం లేదు, అందుకని నీ ఎదుగుడు రావాలంటే నేను సిగ్గుపడుతుంటున్నాను. నా ప్రియమైన సోదరి సోదరులారా, నేడు మనం గమనిస్తే ఎవరైనా సరే వస్త్రం లేకుండా మన దగ్గరికి వస్తారా? స్త్రీలైనా సరే పురుషులైనా సరే ఏ ఒక్కరైనా సరే మన దగ్గరికి వస్తారా? రారు కదా. అది ఎక్కడ ప్రారంభించబడింది? ఆదాము ఏదైనా తోటలోనే ప్రారంభించబడినటువంటి ఈ సత్యాన్ని నేటి వరకు జరుగుతూ ఉంటే బైబిల్ ఎలాగా తప్పనుకుంటున్నారు, బైబిల్ ఎలాగా కాదనుకుంటున్నారు, బైబిల్ని ఎలాగా దైవ గ్రంథం కాదనుకుంటున్నారు. అందుకని ఈ సత్యాలన్నీ కూడా మీరు వినవలసిందిగా మనం చేస్తుంటున్నాం. ఇప్పుడు వారు దిగంబరులైపోయి ఒకరికొకరికి ఆకర్షితులైపోయి కామం అనేది వాళ్ళలో పెరిగిపోయి ఇక వాళ్ళు పూర్తిగా భార్యాభర్తలుగా జీవించే యొక్క పరిస్థితి వచ్చింది. అందుకని ఇప్పుడు వీరు ఇలాగా ఉండకూడదు, వీరి యొక్క మరి దిగంబరత్వం కూడా కప్పివేయాలా, ఈ యొక్క దోషంతో కూడా కప్పివేయాలా, వాళ్ళ శరీరాలన్నీ కూడా కప్పివేయాలంటే ఏం జరగాలని ఆలోచన చేసి అక్కడ ఒక జంతువును చంపివేసేసి ఆ జంతువు యొక్క చర్మాన్ని తీసుకుని వచ్చి వాళ్ళ దిగంబరి మొత్తాన్ని కప్పివేసిన వాడిగా కనబడుతుంటున్నాడు. ఇప్పుడు వాళ్ళకి వస్త్రాలు వచ్చేసేస్తున్నాయి. వాళ్ళిద్దరూ వస్త్రాలు ధరించుకున్నారు. ధైర్యంగా అవ్వ చూడగలుగుతున్నది, ఆదాము చూడగలుగుతున్నారు. వాళ్ళిద్దరూ కూడా దేవుని చూడగలరు వస్త్రాలు ధరించుకున్నప్పుడు. కాబట్టి ఈ వస్త్రాల యొక్క చరిత్ర ఇప్పుడేదో భారతదేశంలో వచ్చిందని మనం అనుకోవడం కాదు. ప్రపంచంలో ఉన్న జనాభా అంతా కూడా అన్ని దేశాల్లో ఎవరి దేశంలో వారి సంస్కృతిని బట్టి వస్త్రాలు ధరించుకుంటూనే ఉన్నారు. ఈ వస్త్రాలు ఇచ్చిన ఉద్దేశం ఏంటంటే పాపము చేయకుండా ఉండేదాని కొరకాయ. వస్త్రాలు ఇచ్చిన ఉద్దేశం ఏంటంటే పురుషుల్లోనైనా స్త్రీలోనైనా రహస్యమైనటువంటి అవయవాలు వాటిని ప్రత్యక్షపరచబడకుండా అనేకులకి కనబడకుండా ఉన్నట్లుగా వస్త్రాలు అనేటటువంటి ఇచ్చినటువంటి ఉద్దేశం. అందుకని ఈ వస్త్రాలు రకరకాలైనటువంటి వస్త్రాలు ప్రపంచంలో మనం గమనిస్తూ వస్తే ఒక్కో దేశంలో ఒక్కొక్క సంస్కృతి ఉంటుంది. ఇప్పుడు భారతదేశంలో మనము ఎలాగైతే మన పూర్వీకులు ఇప్పుడైతే మనం ప్యాంట్ షర్ట్లని మనం కోట్లని మనం అనుకుంటున్నాం, ఈ సంస్కృతి బ్రిటిష్ వాళ్ళది. మన పూర్వీకులు ఏదో ఒక కండవ పైన వేసుకునేవాళ్ళు, పైన ఏదో ఒక వస్త్రం పైన వేసుకునేవాళ్ళు, పంచ వాటికి వేసేవారు, కొన్ని బనియన్ లాంటి ఏటో వేసుకునేవాళ్ళు. అది మన యొక్క సంస్కృతి, ఒకప్పుడు మన యొక్క సంస్కృతి అది. ఇప్పుడైతే అది ప్రపంచం అంతా కూడా వ్యాపించేసి షర్ట్స్ ప్యాంట్స్ అనేటటువంటిది అందరు ప్రపంచంలో అందరూ కూడా ధరిస్తూనే ఉన్నారు. అలాగే స్త్రీలు కూడా మరి స్త్రీలు మరి వాటి ధరించేది శారీస్ అనగా మరి చీరలని, ఆ తర్వాత మళ్ళీ జాకెట్స్ అనగా రవికులని, ఇలాంటి వాటిని వాళ్ళు ధరిస్తూ ఉంటున్నారు. అది ఇక్కడ. అలాగే మన ఫారిన్ పోతే వాళ్ళ కల్చర్ వేరేగా ఉంటుంది. వాళ్ళు హాఫ్ నేకెడ్ ఉంటారు. సగం వాళ్ళు ఇప్పటికి కూడా ఈ రోజు కూడా వాళ్ళల్లో
స్త్రీలు అనేటటువంటి వారు, పురుషులు పూర్తిగానే కనబడతారు కానీ స్త్రీలు అనేటటువంటి వారు సగం హాఫ్ నేకెడ్గా కనబడుతూ వస్తారు. అనగా మోకాళ్ళ భాగంలోంచి కింద భాగం అంతా కనబడుతూనే వస్తుంది. అంటే వాళ్ళ యొక్క ఉద్దేశాలు వేరు, అక్కడ ఉన్న కల్చర్ వేరు. ఇంకా ఈ యొక్క అమెరికా లేక బ్రిటిష్ దాటుకొని పోదు ముందు ఇంకా కొంచెం ఆఫ్రికా పోతే ఇంకా వాళ్ళు 50% కూడా కాదు, 25% వాళ్ళ మీద ఉండే వస్త్రాలు. అలాగా ఒక్కొక్క ప్రాంతానికి రకరకాలైనటువంటి వస్త్రాలు ధరించడం ప్రారంభించబడింది. ఈ వస్త్రాల వలన ఎందుకు దేవుడు ఇచ్చాడు అంటే పాపాన్ని అరికట్టడానికి కొరకే వస్త్రాలు ఇచ్చాడు. కానీ ఈ వస్త్రాలు ధరించిన వారు ఉన్నారు, దాన్ని పోగొట్టుకున్న వారు ఉన్నారు, దాన్ని అపవిత్రపరుచుకున్న వారు ఉన్నారు, దాన్ని చింపివేసుకున్న వారు ఉన్నారు. రకరకాలైనటువంటి వస్త్రాలు ఉన్నాయి ప్రపంచంలో, మనకు తెలుసు. కాటన్ వస్త్రాలు మనం ధరించుకుంటున్నాం, ఇప్పుడు నేను కూడా అదే ధరించాను కదా. అలాగే కొంతమంది సిల్క్ వస్త్రాలు ఇష్టపడతారు, కొంతమంది టెరీ కాటన్ ఇష్టపడతారు, కొంతమంది టెర్లీని ఇష్టపడుతూ ఉంటారు, కొంతమంది పట్టు వస్త్రాలు ఇష్టపడుతూ ఉంటారు, రకరకాల పేర్లతో పిలుస్తూ ఉంటారు. అర్థమైందా? అయితే ఆ దినాల్లో ఇంత సంస్కృతి లేదు, ఇంత సంస్కారం లేదు, ఇంత టెక్నాలజీ లేదు. కాబట్టి ఆ దినాల్లో ఉన్నటువంటి రీతిని బట్టి చర్మము అనగా కొన్ని జంతువుల యొక్క చర్మాన్ని ధరిస్తుండేవాళ్ళు. మోస్ట్లీ వాళ్ళంతా అరణ్య ప్రాంతాల్లో, కొండ ప్రాంతాల్లో, ఈ ప్రాంతాల్లో, మైదాన ప్రాంతాల్లో ఉంటారు. కాబట్టి ఆ వస్త్రాలు సరిపోతాయి వాళ్ళకి, ఆ వాతావరణం కూడా అది వాళ్ళు సరిపోతూ వస్తాయి. ఇప్పుడు ఉన్నటువంటి వాతావరణం వేరే, అప్పుడున్న వాతావరణం వేరేగా ఉంటుంది. కాబట్టి ప్రియమైన సోదరులారా, వస్త్రాలు దేవుడు ఎందుకు ఇచ్చినాడు అంటే పాపము చేయకుండా ఉండడం కొరకే వస్త్రాలు ఇవ్వబడ్డాయి. ఇది మన యొక్క బైబిల్ చెప్పేటటువంటి చరిత్ర. అందుకనే మనం గమనించినట్లయితే ఇక్కడ మరి మన దేశం యొక్క చెప్పేవారు ఏంటంటే, పూర్వంలో మన పితరులు కొంతమంది అనగా వాళ్ళు మొట్టమొదటిగా దేవుళ్ళు లేక దేవతలకు వాళ్ళు వస్త్రాలు తయారు చేస్తారట. వారినే పద్మశాలీలు అని పిలిచేటటువంటి వారు. వారి కొన్ని గోత్రాలు, మార్కండేయ గోత్రం అని, భృగు మహర్షి అని, రకరకాలైనటువంటి వాటి ద్వారా అవి జరిగిస్తూ ఉండేటటువంటి వారు. వారి ద్వారా ఈ వస్త్రాలు అనేటటువంటివి మరి అనగా ప్రారంభించబడినవి. అనగా దేవుళ్ళ కొరకై, దేవతల కొరకై వారి వస్త్రాలు తయారు చేస్తూ వచ్చారనేది మన పురాణాలు చెప్పేటటువంటి విషయాలు. కానీ పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తుందంటే మానవుని కొరకు దేవుడు వస్త్రాలు ఇచ్చాడని చెప్తూ ఉంటున్నది. వారి గ్రంథాలేమో దేవుడి కొరకు వాళ్ళ వస్త్రాలు తయారు చేస్తే, మన గ్రంథమేమో దేవుడు మన కొరకే వస్త్రాలు తయారు చేసినట్లుగా మన గ్రంథమైన పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంటున్నది. కాబట్టి నా యొక్క ప్రియమైన సోదరులారా, వస్త్రము ఎక్కడ ప్రారంభించబడినది అంటే బైబిలే దానికి మూలము. మొదటి కుటుంబంలోనే ప్రారంభించబడినది. నేటి వరకు ప్రపంచం అంతా కూడా అనేక స్థలాల్లోకి వెళుతూ ఉంటుంది. అయితే ఇప్పుడు ఈ వస్త్రం యొక్క చరిత్ర చెప్పుకోవాలంటే చాలా విషయాలు ఉన్నాయి బైబిల్లో. కొన్ని విషయాలు మీకు చెప్తాను, బాగా అర్థం చేసుకోరండి. ఈ వస్త్రాన్ని నోహ్ అనేటటువంటి నీతిపరుడు ఒక్కొక్క టైంలో ఆయన ఇది ఆ ద్రాక్ష తోట వేసేసి ఆ ద్రాక్ష రసం తాగేసి మొత్తొచ్చిన కారణం చేత తన వస్త్రమే పడిపోయింది కింద. ఎంత ఇటువంటి విషయం చూడండి. అంటే దాని అర్థం ఏంటంటే త్రాగుబోతులు ఈరోజు కూడా ఆ యొక్క త్రాగిన తర్వాత వారి వస్త్రాలు ఎక్కడ పడతాయో వాళ్ళకే తెలియదు. వాళ్ళు మట్టిలో పడతారు, బురదలో పడతారు, రోడ్డు మీద పడతారు, ఎక్కడంటే అక్కడ పడిపోతారు. వారి వస్త్రాలు ఎక్కడో పడిపోతాయి. మన కళ్ళతో చూడటం లేదా? మరి అది బైబిల్ గ్రంథంలో రాయలేదా? 6000 సంవత్సరాల కింద రాసినాడు. ఇంత సత్యమైనప్పుడు నువ్వు ఎలాగ బైబిల్ కాదనగలవు? ఎలాగ బైబిల్ నమ్మలేకపోతుంటున్నావు? ఒకసారి బాగా ఆలోచన చేసుకోనండి. ఆయన వస్త్రహీనుడు అయిపోతూ వచ్చాడు. దానివల్ల ఆయన కుటుంబానికి ఎంత నష్టం వచ్చింది. వారే శాపాలు పెట్టుకునే పరిస్థితి తెచ్చుకున్నారు. అలాంటిది ఇప్పుడు వారి కుటుంబంలో నుంచి వచ్చినటువంటి వాళ్ళే ఈ యొక్క 3 ఖండాల్లో ఉన్నటువంటి సర్వ మానవాళి ఉన్నటువంటి వాళ్ళలో నుంచి వచ్చినటువంటి వాళ్ళు. కొందరేమో ఆఫ్రికా ఖండంలో, కొందరు ఆసియా ఖండంలో, కొందరేమో ఐరోపా ఖండంలో. కాబట్టి ఇది ప్రారంభం. ఆ తర్వాత మనం గమనిస్తూ వస్తే మరి బైబిల్ చరిత్రలో ఆయా సందర్భాల్లో వస్త్రాలు అనే విషయంలో చాలా ప్రాముఖ్యంగా రాయబడుతూ వచ్చింది. రాజులు ధరించే వస్త్రాలు వేరే, రాణులు ధరించే వస్త్రాలు వేరే. సామాన్య ప్రజలు, దాసులుగా ఉన్నవారు ధరించే వస్త్రాలు వేరే,
యుద్ధాలకు వెళ్ళేవారు ధరించే వస్త్రాలు వేరే. అలాగే పూజారులుగాను, అలాగే మరి రకరకాలైనటువంటి యాజకులుగా ఉన్న వారి వస్త్రాలు వేరేగానే కనబడుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా బైబిల్ చరిత్రే. ఈనాడు అనేకులు యాజకులు, పూజారులైన వాళ్ళ వస్త్రాలు చూడండి ప్రత్యేకంగా ఉంటాయి. ఈ బైబిల్లో కూడా ఉన్నాయి. వారి 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 యొక్క వస్త్రాలు ప్రత్యేకంగా ఉండాలని, అందుకని వారి వస్త్రాలు ప్రత్యేకంగానే ఉంటాయి. అలాగే మిలిటరీ వాళ్ళు చూడండి, వాళ్ళ వస్త్రాలు ప్రత్యేకంగానే ఉంటాయి. బైబిల్లో కూడా వాళ్ళ వస్త్రాలు ప్రత్యేకంగానే కనబడ్డాయి. కాబట్టి ఇక్కడ తలంపు ఏంటంటే, ప్రతి వస్త్రానికి ఆధారం పరిశుద్ధ గ్రంథంలో. అది వస్త్రము లేకపోతే వచ్చే ప్రమాదం ఎంత ప్రమాదం ఉందంటే, 2 సమూయేలు గ్రంథం 11 అధ్యాయాలు మనం చూసినట్లయితే, బత్షెబ స్నానం చేసి బయటకు వస్తుంది. రాజైనటువంటి దావీదు పైన తన కోట మీద విహరిస్తూ ఉన్నప్పుడు అప్పుడు చూశాడు ఆ స్త్రీని. వస్త్రము లేని కారణం చేత ఆకర్షితుడైపోయినాడు. ఆకర్షణ ఎంతవరకు దారి చేశాడంటే, వ్యభిచారం అనగా పాపంలోకి వెళ్ళిపోయినాడు. ఆ స్త్రీని పిలుచుకొని తనతో వ్యభిచరించి పాపం తెచ్చుకొని తన మీదకి, తన కుటుంబం మీదకి దేవుని యొక్క కోపము, శాపము తెచ్చుకున్నవాడిగా అయిపోయినాడు. మరి ప్రియమైన సోదరి సోదరులారా, వస్త్రం అనేది చాలా జాగ్రత్త. అందుకని పాత నిబంధనలో వస్త్రాలు ఉన్నాయి, కొత్త నిబంధనలో కూడా వస్త్రాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు, మనం మాట్లాడుకునే విషయాలు. ఈనాడు యొక్క పరిస్థితి మనం చూస్తుంటే, యవనస్తులైనా వృద్ధులైనా సరే మరి ప్రపంచం యొక్క అనుకూలంగా మారిపోతూ ఉంటున్నారు. స్త్రీలైనా పురుషులైనా ప్రపంచానికి అనుకూలంగా వెళ్ళిపోతుంటున్నారు. దేవుని నమ్మిన బిడ్డలైన, ఆఖరికి దేవుని సేవకులను చెప్పుకునేవారు కూడా ప్రపంచానికి అనుకూలంగానే వెళ్ళిపోతుంటున్నారు. జాగ్రత్త సుమా, అలాగే మనం ఉండకూడదు. చేప సముద్రానికి ఎదురుగా ఈదుకుంటా పోతేనే అది జీవించగలదు. సముద్రం నీళ్ళ ప్రకారం వెళితే కొట్టుకొని పడిపోయి చనిపోతుంది. లోకానికి వ్యతిరేకంగా లోకం యొక్క అలవాట్లు, పద్ధతులు, ఆచారాలు, విధి విధానాలు, క్రమాలు, సంస్కృతులు, సంప్రదాయాలు, ఇటు వాటన్నిటికి కూడా మనము మరి అనుకూలంగా వెళతామంటామా? మనం కూడా మునిగిపోతూ ఉంటాం. ఏది చేయాలో ఏది చేయకూడదో అది మనం ఆలోచన చేసుకోవడం చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. అందుకని విషయాలు చెప్తూ వస్తున్నాను. దావీదు ఎంత గొప్ప పొరపాటు చేశాడో చూశారు కదా. వస్త్రం లేని కారణం చేత ఎంత భయంకరమైన పరిస్థితి వచ్చింది. ఆమె ఎవరో స్నానం చేయడం ఏంటి, ఆయన ఎవరు అక్కడ ఉండి చూడడం ఏంటి, ఒక రాజుగా ఉండడం ఏంటి, ఇంత విచారం చేయడం ఎందుకు, ఆఖరి తన కుమారుని పోగొట్టుకోవడం ఎందుకు, తన కుటుంబం శాపం తెచ్చుకోవడం ఎందుకు? వస్త్రము లేదు అంటే వ్యభిచారము గుర్తు. ఎవరైతే పూర్తిగా వస్త్రాలు ధరిస్తారో వీరి వ్యభిచారాన్ని జయించుకునేవారనే గుర్తు. సగం వస్త్రాలు కనబడాలనే చూసుకుంటూ ఉంటున్నారు, మీరు వ్యభిచారానికి సగం దానికి అలవాటు పడినారన్నట్టు గుర్తు. లేక ఒక 25 వస్త్రాలు ధరించుకుంటున్నారంటే ఇక మీరు పూర్తిగా వ్యభిచారానికి లోనైపోతున్నారని అర్థం. బైబిల్ గ్రంథంలో నా మాటలు ఉన్నాయి. పేతురు రాస్తూ, స్త్రీలారా మీరు ఎలాంటి వస్త్రాలు ధరించుకోవాలా, తగుమాత్రపు వస్త్రాలు ధరించుకోమని చెప్తూ వచ్చాడు. మరి అదే తిమోతికి పౌలు కూడా రాస్తూ, స్త్రీలారా మీరు తగుమాత్రపు వస్త్రాలు మరి మీరు ధరించుకోవాలి అని అంటూ వచ్చారు. కాబట్టి నేటి దినాల్లో మరి ప్రపంచమంతా కూడా పాడైపోవడానికి కారణము, ప్రపంచాంతరం కూడా అనేకమైనటువంటి యొక్క సమస్యలు రావడానికి కారణము ప్రాముఖ్యమైనటువంటి స్త్రీయే. ఎందుకు అంటే స్త్రీలో ఆకర్షణ దేవుడు పెట్టాడు, స్త్రీలో అందాన్ని పెట్టాడు దేవుడు. పురుషులు లేనటువంటి అంద సౌందర్యాలు స్త్రీలో కనబడతాయి. అందుకని అనేకులు స్త్రీకి లోనైపోతూ ఉంటారు. మరి పెద్ద పెద్ద మన పురాణాల ప్రకారము దేవతలు కూడా దానికి లోనైపోయినట్టు వారిగా మనం చూస్తూ వస్తుంటున్నాం. కాబట్టి స్త్రీ అనేది చాలా గొప్ప శక్తి. ఆ శక్తిని మించినటువంటి శక్తి భూలోకంలో చాలా కష్టము. అందుకని అంతటి పురుషుడైనా సరే ప్రతి ఒక్కడు స్త్రీకి లోబడాల్సిందే. అందుకని ప్రియమైన సోదరి సోదరులారా, సాంసన్ అంత బలాఢ్యుడు చూడండి, దేవుని వరాన పుట్టినటువంటి వాడు, శక్తిశాలి, ఫిలిస్తీన్లను అలాగ చంపేసినటువంటి వాడు, తలుపులు లాగేసినటువంటి వాడు, దేవాలయాన్ని పడగొట్టినటువంటి వాడు. అలాంటి వాడు ఒక స్త్రీలోలుడైపోయి తన వస్త్రం తీసేసి విచారం చేసి దైవ ఉగ్రతకు పాలైపోయినాడు. నా ప్రియమైన సోదరి సోదరులారా, బాగా అర్థం చేసుకుంటే వస్త్రం యొక్క విలువ ఎంత గొప్పదో అర్థం చేసుకోనండి. బైబిల్ గ్రంథంలాగా ఎన్నో ఉన్నాయి.
వస్త్రం అనే దాని విషయంలో చాలా సందర్భాల్లో చాలా రకాలుగా జరుగుతూ వచ్చినాయి. లోకాసుల 15వ అధ్యాయం ఏం జరిగింది? తండ్రి ఇంట్లో ఉన్నప్పుడు మంచి వస్త్రాలు ధరించుకున్నాడు. తండ్రి ఇంట్లోంచి బయటకు వెళ్ళిపోయినాడు, మలిన వస్త్రాలు అయిపోయినాయి, మురికి పట్టిన వస్త్రాలు. అందుకని తండ్రి అంటాడు లోకాసుల 15వ అధ్యాయంలో, ప్రశస్తమైన వస్త్రాలు తీసుకొచ్చి పెట్టండి. కాబట్టి మలిన వస్త్రాలు ఈ లోకంలో ఉంటున్నారు. చాలామంది మలినమైనటువంటి యొక్క జీవితం, అవే వస్త్రాలతోటి త్రాగుతూ ఉంటారు, అవే వస్త్రాలతోటి మరి వ్యభిచారం చేస్తూ వస్తారు, అవే వస్త్రాలతోటి అబద్ధాలు చెప్తూ వస్తారు, అవే వస్త్రాలతోటి మోసం చేస్తూ వస్తారు, అవే వస్త్రాలతోటి లంచం తీసుకుంటూ వస్తారు. పైకి మాత్రం డంబంగా వస్త్రాలు మాత్రం బహుగా చూపించుకుంటూ ఉంటారు. కొంతమంది హోందాగా ధరించుకుంటారు వస్త్రాలు, కొంతమంది ఆకర్షకులుగా ధరిస్తారు వస్త్రాలు. ప్రియమైన సోదరి సోదరులారా, దీన్ని మీరు బాగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. వస్త్రం అనేది దేవుడు మనకి ఎందుకు ఇచ్చాడంటే మన శరీరాన్ని కప్పుకోవడానికి కొరకు, మన అందాన్ని చూపించుకోవడానికి కాదు. నేటి దినాల్లో ఎక్కువగా 75% స్త్రీలందరూ కూడా తమ శరీరాలు మరి ఎదుటిన్న పురుషులకు చూపించుకోవాలనే ఆశ వాళ్ళకి ఎంతగానో ఉంటుంది. యవనస్తులైనా స్త్రీలైనా పెద్దవారైనా సరే వారి సగం శరీరము లోకానికి చూపిస్తుంటున్నారు. తత్ఫలితంగా ఏమవుతుందంటే వ్యభిచారానికి గురైపోతున్నారు, తత్ఫలితంగా పాపం తెచ్చుకుంటున్నారు, నరకానికి పాత్రలైపోతుంటున్నారు. అందుకనే బైబిల్ గ్రంథములు ఇలాగా చెప్పాలి. మనం చూసినట్లయితే ఆదికాండంలో 39వ అధ్యాయంలో యోసేపు రూపవంతుడు ఉన్నాడు, కానీ భక్తిపరుడు అయినప్పటికి కూడా ఆ యొక్క ఏంటిలో పనిచేస్తున్న ఆ స్త్రీ శోధించింది. ఆయన శోధించినప్పుడు కూడా లోబడలేదు. ఆఖరికి ఆ వస్త్రాన్ని లాగేసేసింది. అంత ధైర్యం ఒక స్త్రీకి. తన పైనున్న వస్త్రాన్ని లాగి, అలాగే మన పైనున్న వస్త్రాలు కూడా లాగేస్తూ ఉన్నారు ఈ దినాల్లో. ఇక్కడ జాగ్రత్తగా ఉండాలి. వస్త్రం అనేది మనల్ని కప్పేటటువంటిది, మనల్ని కాపాడేటటువంటిది. అందుకనే మనము హిందీలో కూడా అంటారు, ఎకనామిక్ సందర్భంలో కూడా చక్కని మాట వాడుతూ ఉంటాం. ఫుడ్, క్లోతింగ్ అండ్ షెల్టర్ అంటారు. మానవునికి కావాల్సిన మొట్టమొదటి ఆహారము, రెండవది ధరించుకునే వస్త్రము, మూడవది నివసించడానికి ఒక నివాసం అనేది ఎకనామిక్స్ యొక్క థియరీ. ఎందుకంటే నేను ఎకనామిక్స్ లెక్చరర్గా ఉన్నప్పుడు ఆ విషయాలన్నీ కూడా చెప్తూ వచ్చేవాడు. కానీ నా ప్రియమైన సోదరులారా, మనకు కావాల్సిన వస్త్రాలు దేవుడు మనకి ఇచ్చాడు కాబట్టి ఆ ఏ వస్త్రాలు మనం ధరించుకోవాలనేది చాలా ప్రాముఖ్యం. ఈ రోజుల్లో రంగురంగుల వస్త్రాలు కనబడుతుంటున్నాయి. ఎక్కడ చూసినా కూడా రంగురంగుల వస్త్రాలు. ఎందుకో రంగురంగుల వస్త్రాలు అంటే లోకం మనల్ని ఆకర్షించాలి, లోకానికి మనం గురైపోతూ ఉంటున్నాం. అందుకనే దేవుడు మనకి ఇచ్చినటువంటి మొట్టమొదట తెల్లని వస్త్రాలే. అందుకని ప్రకటన గ్రంథంలో అంటాడు ఆయన, మరి 3వ అధ్యాయంలో 5వ వచనంలో, జయించేవాడు తెల్లని వస్త్రాలు ధరిస్తాడు అని ఉంది. అది ఈనాడు మనం జయించగలుగుతున్నామా? ఒకరేమో ఎర్ర రంగు వేస్తారు, ఒకరేమో పచ్చ రంగు వేస్తారు, ఒకరేమో బ్లూ రంగు వేస్తారు, ఒకరేమో బ్లాక్ రంగు వేస్తారు. ఎందుకు ఇవన్నీ? ఈ రంగులన్నీ ఎక్కడి నుంచి, ఎందుకు అవసరము? ఒకటి ప్రాముఖ్యమైన విషయం అంటే అనేకులను ఆకర్షించాలా. ఒకరిని ఆకర్షించేస్తే ఏమైపోతుంది? మన జీవితం పాపంలో పడిపోతాం. పాపం యొక్క జీవితం మరణం, ఆ మరణమే నిత్య నాశనం. అందుకని వస్త్రహీనులైన వారు ఉన్నారు, వస్త్రాలు మైలుపరుచుకున్న వారు ఉన్నారు, వస్త్రాలు పడిపోయినటువంటి వారు కూడా ఉన్నారు. కాబట్టి ఇలాంటి యొక్క పరిస్థితులన్నీ కూడా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తూ వస్తాం. ఆఖరికి మనం గమనిస్తే మత్తయి సువార్త 27వ అధ్యాయం 27-28 వచనాల్లో మనం చూస్తే, సాక్షాత్తు దేవుడు మానవ రూపం వచ్చినటువంటి ప్రభునైనటువంటి యేసుక్రీస్తు వారు ఆయన లోకానికి వచ్చి తెల్లని వస్త్రాలు ధరించి అనేకులకు బోధించి అనేకులు మంచి కార్యాలు చేస్తే గిట్టనటువంటి శాస్త్రులు, పరిచయులు, సద్దుకులైనటువంటి వారు ఆయన మీద నిందలు నేరాలు మోపి ఆయన వస్త్రహీనుడిగా చేస్తూ వచ్చాడు. ఆయనను దిగంబరుడిగా చేయాలని తలంచాడు. ఆయనకు మరి ఎర్రటి అంగీని తొడిగించారు, ఆయన వస్త్రాలు తీసుకొని పంచుకున్నారనే మాట కూడా కనబడుతుంటున్నది. నా ప్రియమైన సోదరులారా చూడండి. కాబట్టి ప్రభు మన కొరకై వస్త్రహీనుడు అయిపోయినాడు. మనం మనంతలో వస్త్రహీనులు అయిపోతున్నాము, కానీ ప్రభు మన కొరకై వస్త్రహీనుడు అయిపోయినాడు. ఇక్కడ ఒక మాటను జ్ఞాపకం చేసుకుందాం. యెషయా గ్రంథంలో ఆయన ఎందుకు వస్త్రహీనుడు అయిపోయినాడో అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకొని ముగింపులో ఈ సత్యాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. యెషయా గ్రంథము 61వ అధ్యాయం 10వ వచనం అంటున్నాడు,
శృంగారమైన బాగా ధరించుకొని పెండి కుమారుని రీతిగా ఆభరణాలను పెండి కుమార్తెగాను ఆయన రక్షణను వస్త్రము నాకు ధరింపజేస్తున్నాడు, నీతను పైబట్టును నాకు ధరింపజేస్తున్నాడు. కాబట్టి ఇక్కడ మనం గమనించినటువంటి మాట ఏంటంటే, దేవుని యొక్క వాక్యంలో ఉన్న మాట ఏంటంటే, ఇక్కడ రక్షణ వస్త్రము అనే మాట కనబడుతుంది, నీతి అనేటటువంటి వస్త్రం అని కనబడుతున్నది. ప్రభువారు ఆయన వస్త్రాన్ని కోల్పోయి మనకు రక్షణ ఇవ్వాలని కోరుకున్నాడు. మన శిక్షలో ఉన్నాం. మనం చేసిన విచార క్రియలన్నిటిని బట్టి, మన వస్త్రహీనులుగా ఉండి అనేక సందర్భాల్లో చేసిన పాపాలను బట్టి, ఆ పాపాల యొక్క ఫలితాన్ని బట్టి మనకు శిక్ష పడి మనం నరకానికి వెళ్ళవలసిన పరిస్థితిని ప్రభు ఆయన వస్త్రహీనుడై ఉండి ఆయన రక్షణ వస్త్రాన్ని మనకిస్తున్నాడు. మనం అనీతిమంతులుగా ఉన్నాము. మనము ఎక్కడ కూడా నీతిమంతులుగా కనబడే వాళ్ళం కాదు. మనం నీతిమంతులుగా ఉండాలని ఆయన నీతి వస్త్రాన్ని మనకిస్తూ వచ్చినాడు. బైబిల్లో శ్రేష్టమైన 7 వస్త్రాలు ఉన్నాయి. రక్షణ వస్త్రము, ఉల్లాస వస్త్రము, నీతి వస్త్రము, పెండ్లి వస్త్రము, మహిమా వస్త్రము, అలాగా ప్రశస్త వస్త్రము, ఇలాగా దాదాపు 7 వస్త్రాలు, శ్రేష్టమైన వస్త్రాలు ప్రభు ఆయన వస్త్రాన్ని కోల్పోయి మనకిచ్చినటువంటి వస్త్రం. ఆ వస్త్రం ఉన్నది ఈ రోజున? ఆ వస్త్రం నీ దగ్గర ఉన్నదా? రక్షణ వస్త్రం నీ దగ్గర ఉన్నదా? రక్షణ వస్త్రాన్ని కప్పుకున్నావా? అనగా రక్షించబడిన వారందరూ కూడా ఆ రక్షణ అనే వస్త్రం కప్పుకుంటే నిన్ను ఏ శైతాను ముట్టదు, ఏ పాపము నిన్ను ముట్టదు, ఏ వ్యక్తి నిన్ను ముట్టదు, ఏ లోకము నిన్ను ముట్టదు, ఏ పరిస్థితి నిన్ను ముట్టదు. ఎందుకంటే నువ్వు రక్షించబడినటువంటి బిడ్డగా ఉన్నావు. కాబట్టి నా ప్రియమైనటువంటి సోదరులారా, ఈ వర్తమానం ఉంటున్న ప్రతి ఒక్కరు కూడా మీరు దయతో ఈ సత్యాన్ని తెలుసుకొని ప్రభువా, నాకు రక్షణ ఇచ్చేదాని కొరకై నువ్వు వస్త్రాన్ని కోల్పోయినావా? నువ్వు దిగంబరమైపోయి నన్ను రక్షణతో నీతితో కప్పాలని కోరుకున్నావా? కాబట్టి ప్రభువా, నేను ఈరోజే పశ్చాత్తాపడతాను. నన్ను క్షమించు ప్రభువా. నా శరీరంతో నా వస్త్రాలు తీసివేసి రహస్య పాపాలు చేశాను. తల్లిదండ్రులు తెలియకుండా, పెద్దలకు తెలియకుండా అనేకమైనటువంటి పాపాలు చేస్తూ వచ్చాను. వ్యభిచార జీవితం జీవిస్తూ వచ్చాను. ఒక వేశ్యగా జీవిస్తూ వచ్చాను. రకరకాలైనటువంటి చెడు వాడితో నేను జీవిస్తూ వచ్చాను. ప్రభువా, నన్ను క్షమించమని అడిగితే ప్రభు నేను క్షమిస్తాడు. తప్పైన కుమారుడు ఎలాగైతే మలిన వస్త్రాలు తీసివేయబడి ప్రశస్తమైన వస్త్రాలు ధరించుకున్నాడు, అలాగే నీవు కూడా మలిన వస్త్రాలు తీసివేయబడతావు, ప్రశస్తమైన వస్త్రాలు దేవుడు నీకు కూడా ధరిస్తాడు. కాబట్టి మాట్లాడుతున్నాను, నా ప్రియమైన సోదరులారా, రక్షణ వస్త్రం ధరించుకోండి. అప్పుడు దేవుడు ఉల్లాసం ఇస్తాడు, ఆనందంగా ఉంటావు జీవితం. స్తుతి వస్త్రం ఇస్తాడు, అనగా ప్రభువుని స్తుతిస్తూ వస్తావు. చూసావా? ఆనంద వస్త్రం ఇస్తావు, అనగా సంతోషకరంగా ఉంటావు నువ్వు. మహిమా వస్త్రం ఇస్తాడు, ప్రభు యొక్క మహిమలోకి మనం వెళ్ళవచ్చు. అందుకని ఈ మాటలు విన్న మనమందరం కూడా ప్రభువా, ఈ యొక్క చేనేత దినాన వీరందరూ కూడా ఈ సంతోషంలో ఉన్నారు. ప్రపంచానికి నీవు ఇచ్చిన రక్షణ వస్త్ర దినం ఇది. ఆ దినంలో ఆ రక్షణ వస్త్రం నేను కూడా ధరించాలా. అందుకని చివరిలో ఒక మాట చెప్పాను కదా, ప్రకటన గ్రంథంలో 3:5 జయించువాడు తెల్లని వస్త్రాలు ధరిస్తాడు అనే మాట ఉన్నది. ప్రతి విశ్వాసి, ప్రతి సేవకుడు కూడా తెల్లని వస్త్రాల కొరకై ప్రయాసపడండి. కొంతమంది అయితే కనీసము మందిరానికి వచ్చినప్పుడు కూడా తెల్లని వస్త్రాలు ధరించుకోవడం ఇష్టపడరు. ఎందుకంటే మన పూర్వీకులు ఒక కథలు అల్లారు. తెల్లని వస్త్రాలు ధరిస్తే విధవరాలు, తెల్లని వస్త్రాలు ధరిస్తే భర్త చనిపోయింది, ఇలాంటివన్నీ కూడా పనికి మాలినటువంటి యొక్క సిద్ధాంతాలు పెట్టి వాళ్ళని అలాగ పాడు చేస్తూ వచ్చారు. ప్రియమైన సోదరులారా, తప్పు. ఆ సిద్ధాంతాలు మీరు నమ్మొద్దు. తెల్లని వస్త్రం అనేది పరిశుద్ధత గుర్తు. మనం తెల్లని వస్త్రం వేసుకున్నామంటే ఎదురువాడికి ఏం చెప్తున్నామంటే నేను పరిశుద్ధంగా జీవిస్తున్నాను, నేను పవిత్రంగా జీవిస్తున్నాను. మీరు కూడా పవిత్రంగా జీవించండి, పరిశుద్ధంగా జీవించండి. ఈ రోజుల్లో సేవకులు కూడా పోయింది అది. బనీళ్ళు వేసుకోవడము, బనీళ్ళ మీద వేసుకొని బోధలు చేయటము, బనీళ్ళు వేసుకొని కూడా దేవుడి కొరకు మేము పోరాడుతున్నామని చెప్పుకోవడము, ఆ బనీలతోనే ప్రసంగాలు చేయటము, ఎంత అవమానకరమైన విషయాలు ఇవన్నీ కూడా. చాలా బాధకరమైనటువంటి విషయాలు. ఇప్పుడు గమనించండి, గ్రహించండి. జయించే జీవితం మనకు అవసరం. శరీర కోరికలను జయించాలి. వారే తెల్లని వస్త్రాలు శరీరాన్ని జయించే వారే తెల్లని వస్త్రాలు ధరిస్తారు. నీవు పరలోకం వెళితే పచ్చ వస్త్రం రాదు, పరలోకం అయితే ఎర్రటి నల్లటి వస్త్రాలు రావు. నువ్వు అక్కడికి వెళితే తెల్లని వస్త్రాలు, దేవదూతల వలె ఉంటావు. ఆ రూపమే ఇక్కడ ఉండడానికి ప్రయత్నం చేయండి. అందుకనే ఈ దినాన
మరి ఈ శ్రేష్టమైన తలంపులు ప్రభు మనకి ఇచ్చాడు కాబట్టి మీతో ఈ విషయాలు కొన్ని పంచుకుంటూ ఉన్నాం. కాబట్టి జయించే వారంగా ఉందాం, తెల్లని వస్త్రాలు ధరించుకుందాం. రక్షణ లేనటువంటి వారు ప్రభు మన కొరకు ఆయన వస్త్రహీనుడైపోయినాడు, ఆ వస్త్రం మనకిస్తున్నాడు రక్షణగా, ఆ రక్షణ తీసుకుందాం. కాబట్టి వస్త్రాల యొక్క వివరణ చెప్తూ వచ్చాను. ఎక్కడిది ప్రారంభించబడింది, వస్త్రాలు ఎలాగా పోగొట్టుకున్నారు, వస్త్రాలు ఎలాగా మలినపరుచుకున్నారు, వస్త్రాలు ఎలాగా చింపుకున్నారు, తిరిగి వస్త్రాలు ఎలాగా పొందుకోగలుగుతున్నారు, ఎన్ని రకాలైనటువంటి వస్త్రాలు ఉన్నాయి. కాబట్టి ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. చివరికి ఒక మాట చెప్తున్నాను, దైవ సేవకులకి పోలీసు వారికి ప్రత్యేకమైన వస్త్రాలు ఉంటాయి, లాయర్స్కి ప్రత్యేకమైన వస్త్రాలు ఉంటాయి, విద్యార్థులకు ఒక యూనిఫామ్ అనేది ఉంటుంది, ఆఖరికి ఊళ్ళో పూజలు చేసేవారు పూజారికి ఒక ప్రత్యేకమైన వస్త్రాధారణ కనబడుతూ ఉంటుంది. మహమ్మదీయులు వాడు బుర్ఖాలని ఒక ప్రత్యేకమైన వస్త్రాధారణ వాళ్ళకి కనబడుతూ వస్తుంది. మిలిటరీ వాళ్ళకు ఒక వస్త్రాధారణ వాళ్ళకి కనబడుతూ వస్తుంది. ఒక ప్రత్యేకమైనటువంటి విధానంలో ప్రతి వాళ్ళకి వస్త్రాధారణ ఉంటే, దైవ సేవకులైనటువంటి మనకు కోట్లు, సూట్లు, రంగులు ఇవేనా? వాటితోనే బోధ చేయాల్సింది. అందుకనే మీరు అలాగ ఉన్నారు కాబట్టి సంఘాలు కూడా అలాగనే ఉన్నాయి. అయ్యా, ఇప్పటికైనా మారండి, సామాన్యంగా జీవించండి, తెల్లని వస్త్రాలు ధరించండి, ప్రజలందరికీ కూడా దేవుని యొక్క రూపురేఖలు చూపించండి. యేసుప్రభు సామాన్యంగా తెల్లని వస్త్రాలు కనబడలేదా? పౌలు తెల్లని వస్త్రాల్లో కనబడలేదా? ఎందుకు ఇలాగా? ఎవరు పట్టినా ఈ దినాల్లో ఉన్నటువంటి సేవకులందరూ కూడా బాధకరమైన పరిస్థితులే. వారి వస్త్రాధారణ, వారి యొక్క రూపురేఖలు, వారు బోధించే బోధలు ఇవన్నీ చూస్తుంటే ఎంతో బాధగా ఉంటుందంటే ప్రభువుని ఎందుకు ఎంత అవమానపరుస్తుందని అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ప్రియమైన వారులారా, ఈ మాట ఎంతో బాధకరంగా చెప్తుంటున్నాను. దయచేసి మార్చుకుందాం. ఆయన మనకు రక్షణ వస్త్రం ఇచ్చాడు, స్తుతి వస్త్రం ఇచ్చాడు, ఉల్లాస వస్త్రం ఇచ్చాడు, ఆనంద వస్త్రం ఇచ్చాడు, మహిమా వస్త్రం ఇచ్చాడు, ప్రశస్తమైన వస్త్రం ఇచ్చాడు. ఆయన పెళ్లి వస్త్రం ఇవ్వబోతున్నాడు. ఇటు వస్త్రాల కొరకే మనం ప్రార్థన చేసుకున్నాం. ఈ వస్త్రాలు బట్టి మంచిదే, ఇవన్నీ ధరించుకుంటున్నాం, మంచిదే. ఇప్పటికైనా సరే హాఫ్ నేకెడ్గా ఎవరైనా సరే ఉన్నారా? సగ వస్త్రాలతో స్త్రీలైన పురుషులు ఉన్నారా? ఈ దినాన్ని మార్చుకోండి. పూర్తిగా వస్త్రాలతో జీవించడానికి పోరాటం చేయండి. అది మీకు పోరాటమే. మీ శరీరాన్ని జయించుకోలేకపోతున్నారు. ప్రభు మీకు సహాయం చేయనుగా. ప్రార్థన చేసుకుందాం. ప్రేంగళ మా పడవ తండ్రి, నమ్మకాన్ని మా దేవానికి కొందరు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. రాత్రికాల సమయంలో ఈనాడు మా ప్రభు చేనేత వస్త్ర దినోత్సవాన్ని భారతదేశంలో మా తండ్రి మా ప్రభు మరి ఈ రీతిగా ఆంధ్రాలో కూడా ఎంతోమంది సంతోషిస్తుంటున్నారు. అలాగనే ప్రభా దీని యొక్క ప్రారంభాన్ని గురించి పరిశుద్ధ గ్రంథంలో నుంచి అనేక విషయాలు వివరిస్తూ వచ్చాను. విన్నవారందరి బట్టి అందము స్తోత్రాలు. ప్రభావాన్ని బలపరచండి. ఎవరి రక్షణ వస్త్రం లేదో వారికి రక్షణ వస్త్రం దయచేయండి. ఎవరికి ఉల్లాస వస్త్రం లేదో ఉల్లాస వస్త్రం దయచేయండి. ఎవరి స్తుతి వస్త్రం లేదో వారి స్తుతి వస్త్రం దయచేయండి. ప్రభా ఈ రీతిగా మీ ప్రజలు మీరు బలపరుస్తున్నామని ప్రార్థిస్తున్నాం. ఎవరు తెల్లని వస్త్రాలు ధరించలేకపోతున్నారో వారికి జీవితం దయచేయండి. మీ కృపాస్తాలకు అప్పచెప్పుకుంటూ ఎవరెవరు ప్రార్థించమని కొన్నారో వారి అవసరం అన్ని కొరకై ప్రార్థిస్తూ ఘనత మహిమా ప్రభావాలు మీకు ఆరోపించుకుంటూ వందనాలు చెల్లించుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి కనపరిచి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. వర్తమానం విన్నా మీరందరూ కూడా దయచేసి మీ యొక్క స్నేహితులకి తెలిసిన వారికి షేర్ చేయండి. ఏమైనా అనుమానాలు సంధించి అడగండి, మీకు మేము సమాధానం ఇస్తాం. ప్రైజ్ లార్డ్.